ఏకలవ్య ఐఏఎస్ అకాడమీ సమర్పించు యువ. నమస్కారం. ఏకలవ్య ఐఏఎస్ అకాడమీ సమర్పించు రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. క్రీడల్లో కుస్తీ పోటీలు అంటే సామాన్యమైన విషయం కాదు. నిత్యం క్రమం తప్పకుండా కఠినమైన వ్యాయామం, పౌష్టికాహారం, కఠోర శిక్షణ పొందాలి. దీనికంతటికీ డబ్బులు కావాలి. మరి నిరుపేద కుటుంబంలో పుట్టిన కుర్రాడికి ఈ క్రీడల్లో రాణించడం సాధ్యమేనా అంటే సాధ్యమే. అందుకు నిదర్శనంగా తన ప్రయాణం నిలవాలని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఓ యువకుడు భావించాడు. ఆర్థిక సమస్యలు ఎదురైనా జాతీయ స్థాయిలో కుస్తీ పోటీల్లో అదరగొడుతున్నాడు. ఒలింపిక్స్లో బంగారు పతకమే లక్ష్యంగా కృషి చేస్తున్నాడు. అతడే హిందూపురానికి చెందిన రమేష్. శ్రీరంగరాజుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. రమేష్ చదువుతో పాటు క్రీడల్లోనూ మంచి ప్రతిభ కనబర్చేవాడు. దీనిని గుర్తించిన ఇంగ్లీష్ టీచర్ రామాంజనేయులు వ్యాయామ శిక్షకుడిగా మారి రమేష్కు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత హిందూపురంలో ఇంటర్, డిగ్రీ వరకు చదివారు. డిగ్రీ చదివే సమయంలోనూ కుస్తీ పోటీల్లో మరింత సాధన చేసి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత సాధించాడు. రమేష్కు ఉన్నటువంటి డిసిప్లైన్ మేము చిన్నప్పుడే అబ్జర్వ్ చేసాం సార్. ఇక్కడ నేను ఈ స్కూల్ ఫౌండర్ని. ఈ పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే రమేష్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్పిరిట్ని గమనించాను. యాక్చువల్గా నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఇక్కడ పీఈటీ లేరు. సో నేనే వాళ్ళకు పీఈటీ మాస్టర్గా కూడా ఉండేవాడిని. సోషల్, ఇంగ్లీష్ టీచ్ చేసేవాడిని. పిల్లలతో పాటు మేము ఆడేవాళ్ళము. సో రమేష్కు నేను వాలీబాల్, బ్యాడ్మింటన్లో బాగా ట్రైనింగ్ ఇచ్చాను. సో అలాగా రమేష్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్పిరిట్ని చిన్నప్పుడే గమనించాము. ఆ తర్వాత వచ్చిన టీచర్స్ కూడా దాన్ని గమనించి ఎంకరేజ్ చేశారు. మీకు తెలుసు, మన జిల్లా నుంచి సత్యనాదేళ్ల ఉన్నారు. ఆయన అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చారు. నాకు తెలిసి సత్యనాదేళ్ల తర్వాత అలాగా మన జిల్లా యొక్క కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లినటువంటి వ్యక్తి రమేష్. ఒక మంచి శిక్షకుల ద్వారా కోచింగ్ ఇప్పించగలిగితే సో నంబర్ 1 కాగలడు. మొన్న కూడా త్రుటిలో తప్పిపోయింది పథకం రమేష్కు. కొంత ఇంజురీ కూడా జరిగింది వాడికి. బహుశా ఆ ఇంజురీ కాకపోయింటే వాడు తప్పనిసరిగా నంబర్ 1లో ఉండేటువంటి వాడు ఇప్పుడు 5th ప్లేస్లో వచ్చేసాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో గెలుపు ఓటములు చూసిన రమేష్ కుస్తీ పోటీల్లో రాటుతేలిపోయాడు. ఇటీవలే రష్యా రాజధాని మాస్కోలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొని 5వ స్థానంలో నిలిచాడు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన రమేష్ అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో నిలవడంపై తల్లి, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు నాయన చనిపోయినాడు. అప్పటి వాళ్ళు ఇంకా కష్టపడి చదివిస్తున్నాము, కానీ పిల్లాడు కూడా పట్టుదలతో సాధించినాడు. వాళ్ళు ఇంకా మేము ఫ్యామిలీలో ఎవరో ఒకరు బాగుండాలని మేము ముందుకు తెచ్చినాము. అన్నీ సాధించుకొచ్చినాడు సార్. అన్ని వాడు చిన్నప్పటి నుంటేను ఏం వానికి పట్టుదల ఉందో అవన్నీ సాధించుకొచ్చు. కష్టపడి సాధించినాడు. మేము చెప్పినట్టే సాధించినాడు సార్. వాడిని ఏం బాధపడినాడో సాధించినాడు. మేము ఏం బాధపడినామో ముందుకు తెచ్చిలోని ఆ టాయికి తెచ్చినాము. ఎస్ఐ కావాలని కోరుకుంటాము. స్కూల్లో చదివేప్పటి నుంచి నాకు తెలుసు సార్. నాకు నాయన వాళ్ళందరూ కూడా తెలుసు. చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళు. నేను స్కూల్కి ఎందుకు వెళ్ళేవాడిని అంటే మాకు చిన్న ఒక ఆర్గనైజేషన్ ఉండేది. అప్పుడు నేను పోయి కొన్ని గేమ్స్ పోటీలు పెట్టేవాడిని. అప్పట్లోనే చిన్నప్పుడునే చాలా చలాకీగా ఉండేవాడు. అందుకు తోడు అక్కడ టీచర్స్ కూడా బాగా హెల్ప్ చేసి చాలా ఈవెంట్లో పాల్గొనేటట్టుగా ఆయనకి ఎంకరేజ్ చేసి కొంచెం ఆర్థికంగాను దానికన్నా అంత సపోర్ట్ చేసినందువల్ల కొంచెం దాంట్లో బాగా ఇంప్రూవ్ అయినాడు. కానీ చాలా ఒడిదొడుకుల్లో వచ్చినాడు సార్ అబ్బాయి. పాపము వాళ్ళ నాయన చిన్నప్పుడు ఉన్నప్పుడని ఇంకా చదువుతున్నప్పుడు చనిపోయినాడు. మధ్యలో ఆగిపోయే మూమెంట్ ఉన్నా కూడాను ఆత్మధైర్యంతో కష్టపడి నేను సాధించాలని మంచి పట్టుదలతో అబ్బాయి సాధించిన దానికి మా ఊరు వాళ్ళంతా మాకందరికి చాలా గర్వకారంగా ఉంది సార్. ఇది రమేష్ ఎన్సీసీ క్యాడెట్ గాను అద్భుత ప్రతిభ కనబర్చాడు. జాతీయ స్థాయిలో నిర్వహించే తల్ సైనిక్ క్యాంప్ టీఎస్సీలో ఏపీ తరపున పాల్గొన్నాడు. ఎన్సీసీ కోటాలోనే గ్రామ సచివాలయంలో గ్రామ కార్యదర్శిగా ఉద్యోగం సాధించాడు. ఓవైపు ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే అంతర్జాతీయ కుస్తీ పోటీలకు సన్నద్ధమవుతున్నాడు.
నాకు ఈ రెజ్లింగ్ స్పోర్ట్స్ కోటాలోనే 2020లో గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం వచ్చింది స్పోర్ట్స్ కోటాలో. ఇప్పుడు నా విధులు నిర్వర్తిస్తూనే నేను ఇక్కడ రెజ్లింగ్ మ్యాచ్లు పాల్గొనడం జరుగుతుంది. చాలా మంది పిల్లలు నా మాదిరి ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చి వాళ్ళని కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో మన ఇండియాకి ఆడే విధంగా ఇంటర్నేషనల్ మెడల్ వచ్చే విధంగా ప్రాక్టీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఎస్ఐకి 3 times ట్రై చేశాను. మెయిన్స్లో పోయింది. మెయిన్స్లో ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ జస్ట్ మిస్ అయ్యింది. అలాగే ట్రై చేస్తున్నా. ఇంకా స్పోర్ట్స్ కోటలో ఇంకా మంచి ఉద్యోగం సాధించి నలుగురికి ఉపయోగపడాలని నేను. అలాగే ఇంకా మా మంచి ఇండియాలో మెడల్ కొట్టి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి ఒలింపిక్స్లో మెడల్ కొట్టాలనేది నా లక్ష్యం. నిరుపేద కుటుంబంలో పుట్టిన రమేష్ ఈ స్థాయికి రావడానికి ఎన్నో సమస్యలు అధిరోహించాడు. అనునిత్యం కష్టపడే తత్వం చూసిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు రమేష్కు వెన్నంటే నిలవడంతో రెట్టింపుత్సాహంతో ముందుకు సాగుతున్నాడు. పేదరికంలో పుట్టినాను కనుక చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఎక్కడైనా టోర్నమెంట్స్ వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఉండి అకామిడేషన్, ఫుడ్, మెయింటెనెన్స్ అన్నిటికీ చాలా ఇబ్బందిగా ఉన్నింది. ఆర్థిక పరంగా చాలా వెనుకబడిన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒక్కొక్క పూట తిని ఒక్కొక్క పూట తినక ఏదో అడ్జస్ట్ అయ్యి ఒక్కోసారి పస్తులున్న రోజులు కూడా చాలా ఉన్నాయి సార్. ఎలాగైనా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, నాకంటూ ఒకటి పేరు ఉండాలి, దేశానికి ఏదో ఒక పేరు తీసుకురావాలని చెప్పి పట్టుదలతో ప్రయత్నించాను, కష్టపడుతూనే వచ్చాను. అలాగే నేను ఎక్కడ నేషనల్ మీట్స్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్కి వెళ్ళేటప్పుడు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందిగా ఉండేది. అయినా ఎదుర్కొన్నాను. నెక్స్ట్ ఇంకా ఎక్కడ వెళ్ళినప్పుడైనా నాకు ఆర్థికంగా ఎవరైనా సహాయం చేసినా, మంచి కోచింగ్ తీసుకొని, ఇంకా దాతలు ఎవరైనా హెల్ప్ చేస్తే ఇంకా మంచి కోచింగ్ తీసుకొనేసి మంచి మన దేశానికి పేరు తీసుకొస్తానని కోరుకుంటున్నాను సార్. విద్యార్థులు చదువొక్కటే కాదు, క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి. పెరిగిపోతున్న పోటీ దృష్ట్యా 1 కంటే ఎక్కువ రంగాల్లో ప్రావీణ్యం ఉంటేనే జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు అని రమేష్ సూచిస్తున్నాడు.